బైబిల్ స్టడీ ప్రతి బుధవారం రోజు మనం బైబిల్ స్టడీ అనేక రోజుల నుంచి నెలల నుండి మనం నేర్చుకుంటా ఉన్నాం. ఈరోజు ఎఫ్ఎస్సి రాసిన పత్రిక 6వ అధ్యాయం చివరి అధ్యాయం అది మనం నేర్చుకుందాం. ఈ చివరి అధ్యాయంలో 1 నుంచి 3 అధ్యాయములేమో మన స్థానం గురించి, మన పట్ల మనం ఏ స్థానంలో ఉండాలి, మన స్థానాన్ని, మన పట్ల దేవుని ఉద్దేశాన్ని తెలియజేస్తుంది. అలాగే 4వ అధ్యాయం నుంచి 6వ అధ్యాయం వరకు క్రీస్తులో ఎలాగ జీవించాలి, క్రీస్తులో ఎలాగ మనం జీవించాలి, ఎలాగ నడుచుకోవాలి, మనం ఎలాగ బ్రతకాలి అనేది దేవుని వాక్యం మనకు నేర్పుతూ ఉంటుంది. ఈరోజు క్రీస్తులో విజయవంతమైన జీవితము అనే అంశం, క్రీస్తులో విజయవంతమైన జీవితము అనే అంశం మీద మీ ముందు తీసుకొని వస్తాను. ఈ 6వ అధ్యాయము 1 నుంచి 9 వచనాల వరకు పిల్లల గురించి, దాసుల గురించి మాట్లాడుతుంది. తర్వాత వచనాల్లో మనం చూద్దాం. ఇక్కడ పిల్లలు తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి. 1 నుంచి చదువుదాం, చూడండి. 1 నుంచి 3 వచనాల వరకు. 1 నుంచి ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి, ఇదే ధర్మము. మీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్వంతుడవు. వాగ్దానంతో కూడిన ఆజ్ఞలో మొదటిది. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడైన మా తండ్రి, ఈ సమయంలో వాక్యంలో వెళ్ళబోతుండగా అయా, యూట్యూబ్లో వింటున్నవారు, మందిరంలో వింటున్నవారు, అలాగే లైవ్లో చూస్తున్న ప్రతి ఒక్కరి మీదకి నీ కటాక్షము రానిచ్చి మహిమ పొందుకోమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. దీనికి అర్థం కావడానికి ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఒక ఆయన సికింద్రాబాద్ సిటీలోనే, హైదరాబాద్లోనే ఇప్పుడు సేవకుడు, చాలా వయసు ఎక్కువ, ఇప్పుడు పెద్ద ఆయన అయ్యాడు, 80 సంవత్సరాలకు వచ్చాడు. ఒకప్పుడు చాలా చిన్న వయసులో ఆ తల్లికి అస్సలు తిరుగుబాటు చేసేవాడంట కొడుకు, ఇంటికి పెద్ద కొడుకు అసలు చెప్పిన మాట వినేవాడు కాదు. స్నేహితుల సహవాసము అన్నీ పాడు చేసే లక్షణాలే ఉండేయంట. ఆ తల్లి మొత్తుకునేదంట. ఏం మొత్తుకునేదంటే, ఎట్లా పుట్టేవరా నా కడుపున అని చాలా బాధ పెట్టే పనులు చేసేవాడంట. ఇప్పుడు చూసినా అన్ని కాంప్లైంట్స్. ఎందుకంటే వేరే వాళ్ళు వచ్చి మీకు కొడుకు ఇట్లా చేశాడు, అలాగ చేశాడు, ఇంత నష్టాలు చేశాడు, అలాగ నష్టాలు చేశాడు అని చాలాసార్లు కొడుకు మీదనే ఫిర్యాదులు చేస్తూ ఉండేవాళ్ళంట. ఎప్పుడు బయట వాళ్ళ గొడవలే తీసుకొచ్చి ఆ కొడుకు ఇంట్లో ఇబ్బంది పెడతా ఉండే తల్లికి. అట్లా 1 2 సార్లు చేస్తూ ఉంటే, నేను తల్లి అనిపించుకోవడానికి కూడా నాకు ఇష్టం అనిపించట్లేదు, అంత ఇబ్బందులు పెడుతున్నావు అని ఆ తల్లి చాలా కోపముతోనూ కొడుకును అన్నదంట. సరే, ఈరోజు నుంచి నేను అమ్మాని పిలవ, అమ్మాని పిలవ, ఎందుకంటే నాకు అప్పటికి ఆ అబ్బాయికి 13 సంవత్సరాలు, పెద్ద వయసు కూడా కాదు. 13 సంవత్సరాలకి ఏమన్నాడు తల్లిని, నన్ను ఎందుకు కడుపున పుట్టినా ఒకసారి మాట అనేది, తర్వాత నేను కన్నందుకు చాలా బాధపడుతున్నాను, చాలా ఇబ్బంది పెడుతున్నామని చాలా ఏడిపించేవాడంట, చాలా నష్టం చేసేవాడంట. సమాజంలో, ప్రజల మధ్యలో, తెలిసిన వారి మధ్యలో, ఇరుగు పొరుగు వారి మధ్యలో తల్లిని ఎంతో దుఃఖ పెట్టేవాడు, తల్లికి ఎంతో నష్టం కలగజేసి అన్ని అల్లరి పనులు చేసేవాడంట. అసలుకి వినేవాడు కాదు, చెప్పిన మాట అస్సలకి వినేవాడు కాదంట. ఈ మాట మొదటి మాట, పిల్లలకు తల్లిదండ్రులకు విధేయులై ఉండండి. ఎప్పుడైతే ఆ 13 సంవత్సరాలకు వచ్చాకల్లా అన్ని అలవాట్లు అయిపోయినాయి. స్నేహితులు, ఫ్రెండ్స్ సర్కిల్ అన్నీ అయినాయి అంట. 20 సంవత్సరాలకు వచ్చాకల్లా అసలు దేవుడే లేడు అని ఆ సమాజంలో జీవిస్తూ ఉన్నాడు. చాలామంది చూస్తూ వచ్చాడు. అతను ఉన్న ఆ హిందూ సాంప్రదాయాల్లో నుంచి వచ్చిన వ్యక్తి, అతను చాలా భయంకరమైన పాపంలో జీవిస్తున్న వ్యక్తి. అలాంటి అలవాట్లు ఉన్న ఆ వ్యక్తి ఒకరోజు ప్రభు దర్శించాడు. దేవుడు లేడని సమాజంలో, అసలు దేవుడు అంటే నమ్మని వ్యక్తి, దేవుడు అంటే అసలు ఒప్పుకోని వ్యక్తి, చాలా భయంకరంగా సువార్త చెప్పిన వాళ్ళు కూడా భయంకరంగా మాటలు కూడా అన్న. ప్రైజ్ ద లార్డ్, కొంచెం ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పైకి ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క వాక్యంలో కొంచెం డిస్టర్బెంట్ అయింది. దేవుని యొక్క వాక్యానికి మనం వెళ్దాం.
అలాగా ఇబ్బంది పెడుతున్న తల్లిని చాలా రోజులు సంవత్సరాలు దేవుడు లేడనే స్థితిలోకి వచ్చేసాడు. మంచి గవర్నమెంట్ జాబ్ వచ్చిందంటే హైదరాబాద్లో ఆయనకి. అక్కడ దేవుడు మంచి ఉద్యోగంలో ఉన్నాడు. అలాంటి స్థానంలో ఉన్న ఆ వ్యక్తి ఇప్పుడు 20 సంవత్సరాలు దాటాక ప్రభువుని నమ్మాడంట. ఎవరు నమ్మాడు? సువార్త చెప్పంగా ఒకరోజు యేసుక్రీస్తు ప్రభు దేవుడని నమ్మాడు. ఎప్పుడైతే యేసు ప్రభు దేవుడని నమ్మాడో ఎన్నో సంవత్సరాలు వాళ్ళ అమ్మకి ఆయనకి అసలుకి ఏమి లేవు, మాటలు లేవు. ఎందుకంటే అమ్మ అని పిలవడు. ఎవరు? కొడుకే, కడుపున పుట్టిన కొడుకే, ఇంటికి పెద్ద కొడుకు, అమ్మ అని పిలవడు. అలాంటి పరిస్థితుల్లో మొదటగా అతన్ని దర్శించిన మాట ఏంటిదంటే ఈ మాటే చూడండి. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు, అప్పుడు భూమి మీద నీకేం కలుగుతుంది? దీర్ఘాయువు కలిగిద్ది. ఈ మాట ఆయన హృదయాన్ని బాగా టచ్ చేసిందంట. ఎప్పుడైతే ఆ హృదయం టచ్ చేసిందో, చిన్న వయసులోంచి తల్లికి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తి ఎప్పుడైతే యేసయ్య నమ్ముకున్నాడో, అరే నాకు ఆయుష్ ఎక్కువ పెరగాలంటే, నాకు దీర్ఘాయువు రావాలంటే నా తల్లిని నా తండ్రిని నేనేం చేయాలా? సన్మానించాలి అని ఆ మాట దేవుడు మాట్లాడితే పోయి వాళ్ళ అమ్మతో అమ్మా అని పిలిచాడంట. ఎవరు పిలిచాడు అమ్మ అని చాలా అసలుకి అనుకోలేక, అసలు నా కొడుకు అమ్మ అని పిలుస్తాడని అసలుకి ఆ ఊహలో కూడా అనుకోలేదు. ఆ రోజు ఆ తల్లిని అమ్మ అని ఎప్పుడైతే పిలిచాడో తర్వాత యేసయ్య నమ్ముకున్నాక ఆ తల్లిని చాలా ప్రేమించడం మొదలుపెట్టాడు. ఆ తల్లిని రక్షణలోకి నడిపించాడు. ఆ తల్లికి సువార్త చెప్పాడు, యేసు ప్రభు యొక్క ప్రేమను చెప్పాడు. తర్వాత ఆ తల్లి కూడా యేసయ్యని నమ్ముకుంది. ఇప్పుడు ఆయన వయసు, వాళ్ళ అమ్మగారి వయసు ఏమో 97 సంవత్సరాలంట. వాళ్ళ అమ్మగారి వయసు ఏమంత వయసు? 97 అంట. ఈయనకి 80 years అంటే 80 సంవత్సరాలకు ఇప్పుడు వయసుకు వచ్చాడు. అంటే దీర్ఘాయుసు వచ్చిందా లేదా ఆయనకి? ఈ రోజులో 80 సంవత్సరాలు బ్రతకడం చాలా కష్టం. కానీ ఆయనకి ఎప్పుడు 20 సంవత్సరాలు ఉన్నప్పుడు యేసయ్యని నమ్ముకున్నాడు. ఇప్పుడు ఆయనకి 80 సంవత్సరాలు ఇంకా ఉన్నాడు, మంచి ఆరోగ్యంగానే ఉన్నాడు, దేవుని సేవ చేస్తున్నాడు, సేవకుడు అయ్యాడు. ఆయన ప్రార్థన చేస్తే కుష్ఠరోగులు బాగారంట. ఆయన ప్రార్థన చేస్తే కళ్ళు కోల్పోయిన వాళ్ళు కూడా కళ్ళు వచ్చినాయి అంట. మళ్ళా గొప్ప సేవ చేస్తున్నాడు, దైవజనుడు పెద్ద ఆయన అయ్యాడు. కాబట్టి తండ్రులు లాంటి వయసులో ఉన్నాడు ఇప్పుడు ఆయన. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే తల్లిదండ్రులని ఎవరైతే గౌరవిస్తారో, చిన్న వయసులో ఏం తెలియదు అంటే తల్లిదండ్రుల విలువ ఎప్పుడు తెలుస్తుంది అంటే, ఎవరైతే దేవునికి భయభక్తులుగా చూపిస్తారో వారు మాత్రమే తల్లిని తండ్రిని సన్మానం చేస్తారు, గౌరవిస్తారు. కాబట్టి మొదటి మాటలో మనం చూస్తున్నాము. మొదటి మాట ఏంటంటే చెప్పండి, పిల్లలారా ప్రభువునకు మీ తల్లిదండ్రులకు ఏమై ఉండాలంట? ఇది మొదటగా దేవుడు మనకిచ్చిన మొదట విధేయత తల్లిదండ్రులకు విధేయత చూపమంటున్నాడు. దేవుడు ఏర్పరిచిన క్రమం ఏంటిదంటే తల్లిదండ్రులకు లోబడి ఉండండి, తల్లిదండ్రులను సన్మానించండి. రెండో మాట తల్లిదండ్రులకి ఏం చెప్తున్నాడంటే క్రమం నేర్చుకోమంటున్నాడు. అలాగే ఆజ్ఞ కూడా, పదాజ్ఞలో ఇది ఒక ఆజ్ఞ, తల్లిదండ్రులను గౌరవించాలనేది ఒక ఆజ్ఞ. మూడోది మనం చూస్తే నీ తల్లిదండ్రులను సన్మానించు అనేది వాగ్దానం. నీకు దీర్ఘాయుష్ కలగాలంటే, ఆయుష్ పెరగాలంటే ఆయుష్ పెరగాలంటే ఏం కావాలి? నీకు ఎవరిని సన్మానించాలా? ఎవరు చెప్పినట్టు? తల్లిదండ్రులు చెప్పినట్టు వినాలా. ఈరోజు చూస్తే పిల్లలు సమాజంలో తల్లి మాటకు అసలు లెక్కలేదు, ఈరోజు తండ్రి మాటకు లెక్కలేదు. ఈరోజు తల్లిదండ్రుల మాటకు విలువలేని రోజుల్లో ఉంటున్నాం. ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ కొంచెం 10th క్లాస్కి వచ్చి ఇంటర్కి వచ్చాకల్లా తల్లిదండ్రులు లెక్క చేయని పరిస్థితిలో ఈ రోజుల్లో లోకం ఉంటుంది. కాబట్టి నేను ఒక న్యూస్ చదివాను. ఏ న్యూస్ చదివానంటే తల్లి మన దేశంలోనే ఆస్తులు బాగా సంపాదించాడు ఆ తండ్రి. అందరికీ ఆస్తులు పంచేశాడు. ఎప్పుడైతే ఆస్తులు పంచేశాడో వెంటనే ఆ తండ్రిని ఆ తల్లి చనిపోయిందంట. అయ్యో, ఆ తల్లి చనిపోయాక తండ్రి ఏం చేశాడంటే, అయ్యో వీళ్ళే నా కొడుకులు, తల్లి లేని లోటుని తీర్చాలని మళ్ళీ ఆయన పెళ్లి చేసుకోకుండా ఆ పిల్లల కొరికే జీవిస్తూ పిల్లల కొరికే బ్రతుకుతూ చివరికి ఆ తండ్రి కొన్న ఆస్తి అంతా పిల్లలకు పనిచేశాడంట. పనిచేశాక ఆ తండ్రిని ఎక్కడ ముసలి మఠము వృద్ధా ఆశ్రమంలో వదిలేశారంట ఆయన్ని. ఎప్పుడైతే వదిలేశాక చనిపోయాడని తెలిసినప్పుడు ఆ తల్లిదండ్రులు, అమ్మ ఒకసారి చూసిపోండి, మీ తండ్రి చనిపోయాడు కదా, ఆ కార్యక్రమం చూసిపోండి అంటే ఆడపిల్లలు వీడియో కాల్లో చూశారు కానీ తండ్రిని చూడడానికో రాలేదు ఆ పిల్లలు. తండ్రి చనిపోయాడు, ఎంతో కష్టపడి వాళ్ళని పెంచాడు. తల్లి చనిపోయాక పిల్లల కొరకు తనంతా చంపుకొని పిల్లల కొరకే జీవించి పిల్లల కొరకే ఆస్తి సంపాదించి పిల్లల కొరకు ఎంతో చేస్తే కనీసం తండ్రి చనిపోయినప్పుడు కూడా చూడడానికి రాలేదంట ఆ పిల్లలు. ఈరోజు ఉన్న సమాజం అలాంటిది. కాబట్టి మన పిల్లలు చిన్న వయసులో నుంచి ఆస్తుల కంటే కూడా మన పిల్లలు దేవుని యందు భయభక్తులు పెంచాలి. మన పిల్లల్ని ఈరోజు తల్లిదండ్రులకు విలువలేని రోజుల్లో ఉంటున్నాం మనం. తల్లిదండ్రులకు లెక్కలేని రోజులు, తల్లిదండ్రులు ప్రేమించని రోజులు, నా 17 ఏటనే మా అమ్మ మా నాయన మాట వినకుండా జీవించిన రోజులు ఉన్నాయి. కాబట్టి నేను చెప్పవలసిన మాట ఏంటంటే, దేవుడు ఒక క్రమాన్ని ఏర్పరిచాడు. దేవుడు ఏం చూపించాడు? ఒక క్రమాన్ని ఏర్పరిచాడు. అలాగే తల్లిదండ్రులను గౌరవించమన్నాడు, ఆజ్ఞలు పాటించమన్నాడు. నీకు దీర్ఘాయువు కలగాలంటే, నీ ఆయుష్, పిల్లలకు ఆయుష్ పెరగాలంటే ఎవరిని సన్మానిస్తేనంట?
సన్మానించంటే దండ వేసి సన్మానం చేయడం కాదు. మొన్న ఒక సేవకుడు చెప్తున్నాడు, వాళ్ళకి 60 సంవత్సరాలు వచ్చినాయి. 60 సంవత్సరాలు వచ్చాక ఇంటికి పెద్ద కొడుకు అంటే ఆ కొడుకు ఒక సేవకుడు పొగుడుతా ఉన్నాడు. వీళ్ళ తల్లిదండ్రులు చాలా భయభక్తి కలిగిన వాళ్ళు. ఎంతమంది 6 పిల్లలు, 3 కొడుకులు 3 ఆడపిల్లలు అంట. 6 కూడా సేవకులు అయ్యారు. 6 కూడా హైదరాబాద్లో ఉన్నారు, సంగారెడ్డిలో ఉన్నారు, ఇలా సేవకులు అయ్యారు. మంచి సేవ చేస్తున్నారు. 6 సేవలో ఉన్నారంట. కారణం ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులు జీవించిన భక్తి, వాళ్ళ తల్లిదండ్రులు జీవించిన విశ్వాసము, ఆ ప్రార్థన, దేవునితో మంచి సంబంధమే ఆ పిల్లలు ఏమయ్యారంటే ఆశీర్వాదానికి. ఈరోజు అసలు సేవ చేస్తాను ఎవరికి ఇష్టం లేదంట, కానీ ఆ తల్లిదండ్రులు జీవించిన దేవునితో ఉన్న సంబంధం, వారి ప్రార్థన జీవితమే ఆ పిల్లలు ఈరోజు అందరూ సేవలో ఉన్నారంట. 6 పిల్లలు కూడా. ఆ మాట విన్నప్పుడు చాలా సంతోషకరం పడింది. దాని వెనక ఎవరు హస్తం ఉంది? సేవకులైనా విశ్వాసులైనా. ఇప్పుడు మొదటి మాట మీకు చెప్తున్నాను ఏంటంటే, బైబిల్లో ఎగ్జాంపుల్లో కూడా చూపిస్తాను. ఇప్పుడు వరకు లోకపరంగా ఎగ్జాంపుల్ చెప్పాను, బైబిల్లో ఉన్న ఎగ్జాంపుల్ కూడా చూపిస్తా. తల్లిదండ్రులకు ఎవరైతే విలువిస్తారో, తండ్రి మాట కానీ తల్లి మాటకు ఎవరైతే గౌరవిస్తారో, వారి పిల్లలు ఆశీర్వాదానికి వారసులయ్యారు. బైబిల్లో ఆశీర్వాదానికి వారసులయ్యారు. అందులో అబ్రాహాం కొడుకున్నాడు కదా. అబ్రాహాం కొడుకు ఎవరు? అబ్రాహాంకి ఎంతమంది కొడుకులు? 8 మంది కొడుకులు అబ్రాహాంకి. సారమ్మకు 1 కొడుకు, ఆగరుకు 1 కొడుకు, ఇంకొక ఆమెకి 6 కొడుకులు ఉన్నారు. మొత్తం 8 మంది ఉన్నారు అబ్రాహాంకి. కాబట్టి మొదటి కొడుకు ఎవరంటే ఇస్మాయిల్ ఉన్నప్పటికీ ఇస్సాకే ఆ తండ్రి మాటకు విధేయత చూపాడు. ఎట్లా విధేయత చూపాడంటే కట్టెలు మోసుకునేటప్పుడు తండ్రి మాటకు ఏం చెప్పాడు? తండ్రి మాట చాలా లోబడ్డాడు. బలిపీఠం మీద పెట్టినప్పుడు కూడా ఆయన మౌనంగా ఉన్నాడు. నాకు లెక్క ప్రకారం నందు వయసు ఉండొచ్చు, ఇంకా ఎక్కువే వయసు ఉండొచ్చు. ఒక్కొక్కరు 20 సంవత్సరాలు చెప్తారు, 15 సంవత్సరాలు చెప్తారు. ఇలా బైబిల్ చరిత్రకారులు ఇంచుమించు 20 సంవత్సరాల పైన యవనస్తుడు అని చెప్తారు. కాబట్టి ఆ వయసులో ఉన్నప్పటికి కూడా, తండ్రి చాలా ముసలితనంలో ఉన్నప్పటికి కూడా తండ్రికి ఎంతో విలువిచ్చిన వాడు ఎవరంటే ఇస్సాకు. అబ్రాహాం పొందిన ఆశీర్వాదాలు, ఆ దీవెన ఎవరి మీదకి వచ్చాయంటే, తల్లిదండ్రులకు ఎవరైతే ఎక్కువ విలువిచ్చి తల్లిదండ్రుల మాట ఎవరైతే ఎక్కువ వింటారో ఆ పిల్లలు తరతరాలు కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. అందులో ఇస్సాకు మనకు ఎగ్జాంపుల్. రెండవది మీకు చూపిస్తాను. బైబిల్లో ఆదికాండం 37వ అధ్యాయం 13, 14 ఒకసారి చదవండి. తండ్రి మాటకు బాగా మంచిగా విలువిచ్చిన వ్యక్తి పిల్లల గురించి మీకు చెప్తాను ఈరోజు. ఆదికాండము 37వ అధ్యాయం 13, 14. ఈరోజు తల్లిదండ్రుల మాట వినకుండా పిల్లలు ఎంతో చెడిపోతూ ఉన్నారు. దేవుడిచ్చిన క్రమం అది. దేవుని తర్వాత తల్లిదండ్రులే మనకు పిల్లల్ని ఇచ్చింది. కాబట్టి ఆదికాండం 37వ అధ్యాయం 13, 14 వచనంలో మీకు చూడండి. అప్పుడు ఇశ్రాయేలు యోసేపును చూసి, నీ సహోదరులు షెకెంలో మంద మేపుచున్నారు, నిన్ను వారి యొద్దకు పంపెదను రమ్మన్నప్పుడు అతడు మంచిదని అతనితో చెప్పాను. అప్పుడు అతను, నీవు వెళ్ళి నీ సహోదరుల క్షేమమును మంద క్షేమమును తెలుసుకొని, మంద క్షేమము అన్నదమ్ముల క్షేమం తెలుసుకొని నాకు వర్తమానం, నాకు మళ్ళీ అక్కడ ఉన్న వర్తమానము, అక్కడ ఏ సంగతులు జరుగుతున్నాయని నాకు తెలియజేయి అని ఎవరు పంపుతున్నారు ఇక్కడ? యాకోబుకు 12 మంది కొడుకులు. ఈ 12 మంది కొడుకులు ఒక్కడు కూడా మంచోడు కాదు. ఒక్కడు కూడా పగలున్నవారు, ద్వేషాలు ఉన్నవారు, కక్షలు ఉన్నవారు. యోసేపు అంటేనే చాలా కోపం పెట్టుకున్నవారు. ఆ ఇంట్లో యోసేపు అంటేనే అసలుకి ఇష్టం లేని వారు వాళ్ళందరూ కూడా. తల్లిదండ్రుల మాట ఎవరు వినరు ఈ కొడుకులు ఎవరు కూడా. చూడండి, తండ్రి మాటకి ఎవరైతే ఎక్కువ విలువిచ్చారో, తండ్రి మాటకి ఎవరైతే లోబడ్డారో, అందరికంటే ఎక్కువగా యోసేపు ఎక్కువ ఆశీర్వదించబడ్డాడు. అక్కడ చూడండి, ఆ మార్గంలో వెళ్తే అతనికి ప్రమాదం ఉంది. ఆ మార్గం తండ్రి చెప్పిన మాటకు పోయిన ఆ మార్గంలో వెళ్ళినప్పుడు, అన్నదమ్ములకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేశారు? అన్నాలు గోతిలో పడేశారు కదా. ఇదే మార్గం కదా, తండ్రి చెప్పినందుకు వెళ్ళినందుకే కదా. అతనికి ఆపద వచ్చింది, అతనికి కష్టం వచ్చింది, అతని శ్రమ వచ్చినా తెలిసి కూడా తండ్రి మాటకు వెంటనే లోబడిపోయాడు. చూడండి, యోసేపు తండ్రి మాటకు ఎప్పుడైతే లోబడ్డాడో, పరలోకపు తండ్రి ఆ శ్రమలే ఆశీర్వాదంగా మార్చాడు ఆయన. చూడండి, తండ్రి మాటకు ఎవరైతే విలువిస్తారో, తల్లి మాటకు పిల్లలు ఎవరైతే విలువిస్తారో, ఆ పిల్లలకు కలిగిన ఆశీర్వాదం ఎవరంటే మంచి ఎగ్జాంపుల్ యోసేపు. అవునా కదా? చిన్న వయసులోనే తండ్రి మాటకు విన్నవాడు, తండ్రికి మాటకు విలువిచ్చినవాడు, తండ్రి దేవునికి చాలా మంచి భయభక్తి కలిగిన వాడు. చిన్న వయసులో నుండి, ఇప్పుడు మన నందు వయసులో నుండి ఆయన 17 సంవత్సరాలకు వచ్చాక పరలోక కళలు కూడా ఆయనకు వచ్చాయి. ఆ కళలో దేవుని చిత్తం తెలియపరచబడింది, దేవుని ఉద్దేశాలు అంటే చిన్న వయసులో నుంచి ఎవరైతే భక్తిగా పెరుగుతారో వాళ్ళకు దేవుని యొక్క దర్శనం ఉంటుంది, దేవుని యొక్క ఆ ప్రణాళిక ఉంటుంది. కాబట్టి మొదటి మాటల నుంచి చెప్పవలసిన మాట ఏంటంటే, చిన్న వయసులో నుండి మన పిల్లలను తల్లిదండ్రుల మాటకు
అందులో అబ్రాము తండ్రి మాట విన్నాడు ఇస్సాకు, దేవుడు బాగా ఆశీర్వదించాడు ఇస్సాకుని. రెండవది యోసేపు కూడా తండ్రి మాటకి వెంటనే వినడం వల్ల ఆ మార్గంలో వెళ్ళినందుకు, ఆ త్రోవలు వెళ్ళినందుకు అనేక శ్రమలు ఎదుర్కొన్నాడు, ఆపదలు ఎదుర్కొన్నాడు. చివరికి ఆ గోతిలో పడ్డాడు, మరణాపాయాలు ఎదుర్కొన్న దేవుడు అతను కాపాడుతూ వచ్చాడు. తండ్రి అతనితో లేడు కానీ పరలోకపు తండ్రి అతనితో ఉన్నాడు. కారణం ఏంటంటే కొన్నిసార్లు దావీదు అంటాడు, నా తల్లిదండ్రులు నన్ను విడిచిన యెహోవా నన్ను చేరదీస్తాడు అని అంటాడు దావీదు. ఈరోజు మన జీవితాల్లో మన పిల్లలు భయభక్తిలో పెంచితే, దేవునితో మంచి సంబంధం కానీ పెంచితే, ఆ పిల్లలు ఎలాంటి చూడండి, మనుషులు చేయి విడిచిపెట్టినా, అన్నదమ్ములు కీడు చేసినా, తోబుట్టులు హాని చేసినా, దేవుడు తన చేయితో యోసేపును పైకి లేవనెత్తాడు గోతిలో పడినప్పటికీ. అన్నదమ్ములందరిలో కంటే కూడా యోసేపుకు యెహోవా తోడై ఉంటేను. ఎవరికి తోడుగా ఉన్నాడు? యాకోబు 11 మందికి తోడుగా లేడు. యాకోబు పిల్లలు 11 మంది కూడా యెహోవా తోడుగా లేడు. కానీ యోసేపుకు మాత్రం కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, అవమానాలు వచ్చినా, చివరికి అమ్మబడిన పరిస్థితులు వచ్చినా యోసేపుతో యెహోవా తోడై ఉన్నాడు. ఈరోజు మన పిల్లల్ని ముఖ్యంగా ఈరోజు మంచిదే, ఆస్తులు సంపాదించాలి. వారి కొరకు బైబిల్ చెప్తుంది, ఆస్తులు సంపాదించడంతో, మంచి చదివించడంతో వారు చిన్నప్పటి నుంచి భయభక్తులు పెంచాలి. దేవుణ్ణి భయభక్తులు పెంచాలి. అందులో ఎవరు నేర్చుకున్నారు చెప్పండి? ఎవరు నేర్చుకున్నారు? ఇస్సాకు నేర్చుకున్నాడు, యాకోబు యోసేపు నేర్చుకున్నాడు. అలాగే కొత్త నిబంధనలు చూస్తే మనం ఆరాధిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా తల్లిదండ్రులకు లోబడి ఉండిన. నా మాట చూద్దాం, చూడండి. లూకాసు సువార్త 2వ అధ్యాయం 51వ వచనం. లూకాసు సువార్త 2వ అధ్యాయం 51వ వచనం చదువుమా. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఎవరికి లోబడి అంట? ఆ వయసు ఎంత ఆయనకి? 12 సంవత్సరాలు. బైబిల్లో యేసు పుట్టాక ఈ సమయంలోనే ఆయన వయసు లెక్కించబడింది. రెండవది, తల్లిదండ్రులకు ఏమైందంట? ఆయన నోటి మాటతో సృష్టిని కలగజేసిన వాడు, ఆకాశాన్ని కలగజేసిన వాడు, లోకమంతా భూమిని మనుషులందరినీ కలగజేసిన వాడు ఈ భూమి మీదకి వచ్చి మానవుడుగా తల్లిదండ్రులకు కూడా ఆయన ఏమైనాడంట? అబ్బా, లోబడి ఉండెను. ఎవరైతే లోబడి ఉంటాడో దేవుడు వాళ్ళని వాడుకుంటాడు. యేసయ్య కూడా లోబడ్డా లేదా తల్లిదండ్రులకి? ఇప్పుడు తల్లిదండ్రులు నందు లోబడాలన్నా వద్దా? చెప్పినట్టు వినాలన్నా వద్దా? నందు, నా మాట వింటున్నావా? ఎవరికి వినాలి చెప్పినట్టు? మమ్మీ చెప్పిన మాట వినాలా? డాడీ చెప్పినట్టు వినాలి. ఇది మొదటి మాట. మొదటి మాట ఏంటంటే, మొదటి మాట, పిల్లలు తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి. విధేయులైన వారు ఎవరెవరు విధేయులయ్యారు? ఇస్సాకు విధేయుడయ్యాడు, యోసేపు విధేయుడయ్యాడు. కొత్త నిబంధనలో బైబిల్లో ఉదాహరణలు కూడా విధేయుడు. అలాగే మీకు లోకంలో ఎగ్జాంపుల్ కూడా పాడైపోయిన జీవితాలు తల్లిదండ్రులకు లోబడితే ఈరోజు దీర్ఘాయుష్ ఇచ్చాడు. పిల్లలకు దీర్ఘాయు ఎవరికి ఇస్తాడంటే దేవుడు ఎవరికి ఇస్తాడు? యోసేపుకి ఎప్పుడో చనిపోయాడు అనుకున్నాడు తండ్రి, కానీ ఆయనకు 110 సంవత్సరాలు బతికాడు యోసేపు కూడా. మొన్న ఒక ఆయన అంటున్నాడు, మా అమ్మ పాలు నేను తాగిన 4 పెద్దోడు, ఇంటికి పెద్దోడు నేను. 4 సంవత్సరాలు మా తమ్ముడు, 5వ సంవత్సరం మా తమ్ముడు పుట్టాడు. 4 సంవత్సరాల వరకు మా అమ్మ పాలు తాగిన నేను. ఒక్కొక్క సంవత్సరం పాలు 25 సంవత్సరాలు నాకు ఆయుష్. నేను 100 సంవత్సరాలు బతకాలంటుండే. ఆయనకు ఇప్పుడు 60 సంవత్సరాలు ఉన్నాయి ఆయనకి. ఆయన అంటున్నమాట, ఆ కొడుకు అంటున్నమాట, సేవకుడు పెద్దోడు అయిపోయాడు, సేవ చేస్తున్నాడు. ఆయన అంటున్నమాట, 60 సంవత్సరాలు ఇప్పుడు నాకు మా అమ్మ పాలు తాగాను కాబట్టి 100 సంవత్సరాలు బతకాలి నేను. చూడండి, తల్లిదండ్రులకు మాట మొదటి మాట. రెండవ మాట, తల్లిదండ్రులు పిల్లలను కోపము రేపొద్దు అంటాడు. చూద్దాం చూడండి. అదే ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం చదువుదామా? తల్లిదండ్రులారా. ఇప్పుడు మొదట ఎవరికి చెప్పాడు దేవుడు? పిల్లలకు చెప్పాడు. రెండోది ఎవరికి చెప్తున్నాడు? తండ్రులకు చెప్తున్నాడు. తల్లిదండ్రులకు చెప్తున్నాడు. చదువుదాం. తండ్రులారా, మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షణలోను బోధలోను వారిని పెంచండి. ఎక్కడ పెంచాలంటే? శిక్షలోను బోధలోను పెంచండి. తండ్రులారా, మీ పిల్లలను కోపము. నేను కొన్నిసార్లు మా గ్రేస్ని వాళ్ళతో వీళ్ళతో పోలుస్తూ ఉంటాను. వాళ్ళు ఇట్టున్నారు, నువ్వు ఇట్లున్నారు, నువ్వు ఇట్లా లేవని మా గ్రేస్ని పోలుస్తూ ఉంటాను. బైబిల్ ఏం చెప్తుందంటే, ఎవరితో మనం పోల్చవద్దు మన పిల్లల్ని. ఎవరితో? నువ్వు పనికిరావు, నువ్వు చేతకందానివి, నీ వల్ల ఏది కాదని మనము మన పిల్లలకి కోపం రేపుతూ ఉంటాం. కొన్నిసార్లు మన మాటలు పిల్లలు గాయపడతారు, పిల్లలు బాధపడతారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఎఫెసీ పిల్లలు ఏం రేపొద్దంట? ఇతరులతో మనము. రెండో మాట, మీ పిల్లల్ని ఏం చేయొద్దంట? ప్రభు కోపం. మీ పిల్లలను కోపం రేపక. అంటే పిల్లలకు కూడా ఏమొస్తుంది? తల్లిదండ్రులకు కోపమే కాదు, పిల్లలకు కూడా ఏమొస్తుందంట?
కోపం వస్తుంది. కోపం ఎప్పుడు వస్తుందంటే చెప్పాలనా, అరే నీకంటే వాడే బాగున్నాడు, నీకంటే మీ అన్న బాగా చదువుతున్నాడు, మీ అక్క బాగా చదువుతుంది, నీకంటే చెప్పిన మాట వాళ్ళు వింటున్నారు అంటే ఎప్పుడు ఏం చేస్తారో వేరే వేరే వాళ్ళతోటి ఏమంటారమ్మా ఇంగ్లీష్లో ఏంటి కంపరైజ్. ఎవరితో మన పిల్లల్ని పోల్చకూడదు. చదువులో కావచ్చు, తెలివిలో కావచ్చు, జ్ఞానంలో కావచ్చు. నువ్వు పనికిరానోడు, నువ్వు దేనికి పనికిరావు అనే మాటలు మనం అంటున్నప్పుడు మన పిల్లలు వాళ్ళు చాలా గాయాలు అవుతాయి, వాళ్ళ కోపం కూడా వస్తుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యం చూడండి, ఆ మాట కూడా మీకు చూపిస్తాను. కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం చూడండి, ఎట్లా పెంచాలో చెప్తాడు అక్కడ కూడా. ఎఫెసీ తర్వాత కొలస్సీ పత్రిక ఉంటుంది, 3వ అధ్యాయం 21వ వచనం చదువుతున్నాను. తండ్రులారా మీ పిల్లల మనస్సును కృంగునట్లు వారి కోపమును పుట్టించకండి. ఏంటంట ఏం చెప్తున్నాడు ఇక్కడ పౌలు? ఏం చెప్తున్నాడు? తండ్రులారా మీ పిల్లల మనసు కృంగునట్లు వారి కోపమును పుట్టించకండి అంటున్నాడు. కొలస్సీ రాసిన పత్రిక 3:21. ఇప్పుడు చెప్పాను కదా, ఎప్పుడైతే వేరే వాళ్ళతో ఎప్పుడైతే పోలుస్తుంటామో, ఎప్పుడైతే వారితో కాంప్రమైజ్ చేస్తుంటామో, నీకంటే వాళ్ళు బెటర్, నువ్వు పనికిరానోడు, నువ్వు చేతగానోడివి, నువ్వు తెలివి తక్కువడివి అని ఎప్పుడైతే మనం చాలా తక్కువగా మాట్లాడుతుంటామో, మన పిల్లలను బాధ పెడతా ఉంటామో, వాళ్ళు చాలా మనసు నొచ్చుకుంటారని ఈ వాక్యం చెప్తా ఉంది. మీ పిల్లలను కృంగదీయొద్దు మాటలతోటి, పిల్లల్ని ఇతరులతో పోల్చొద్దు అంటుంది వాక్యం. కాబట్టి రెండో మాటలో ఇంకా మనం చూస్తే 2వ తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ అధ్యాయం 5వ వచనం ఎవరితో పోల్చాలో ఏం చెప్తుందో చూడండి. 2వ తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం అక్కడ ఏం చూపిస్తుందో చూద్దాం. పౌలు తిమోతికి చెప్తున్నాడు, చూడండి. 2వ తిమోతి 1:5. నా ప్రార్థనలేంది ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనునచో నీ కన్నీళ్లు తలుచుకొని నాకు సంపూర్ణమైన ఆనందము కలుగుటకై నిన్ను చూడవలెనని రేయింబగలు అపేక్షించుచున్నాను. నీ యందును నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని పితరాచారముల ప్రకారం నిర్మూలమైన మనసాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడై ఉన్నాను. ఇప్పుడు ఈ మాట, ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను, నీ తల్లి అయిన యూనికీలోను వసించెను అనే మాట. ఇక్కడ ఏం జ్ఞాపకం చేస్తున్నాడు? ఇప్పుడు అక్కడేం నొచ్చుకోదు అంటున్నాడు, కానీ పౌలు ఏం జ్ఞాపకం చేస్తున్నాడు? అగో నీ తల్లిదండ్రులు ఉన్నారే, మీ అమ్మ ఉంది, వాళ్ళు దేవుని యందు మంచి భయభక్తి కలిగిన వాళ్ళు, మంచి ప్రార్థన పరులు, మంచి విశ్వాసం కలిగిన వాళ్ళు. తిమోతి నీ ఇంటి వారు చాలా మంచి ప్రార్థన పరులు. ఎవరిని బట్టి భక్తి నేర్చుకుంటారు అంటే బైబిల్ ఎవరిని బట్టి నేర్చుకుంటారు చెప్పాలనా? బైబిల్లో నేర్చుకోరు. మన జీవిత విధానం, మన నడక, మన ప్రవర్తన బట్టి మన పిల్లల మీద ప్రభావం పనిచేస్తూ ఉంది. బైబిల్ ఎవరంటే బైబిల్లో రాస్తుంది, కానీ మన ప్రవర్తన బట్టి మన పిల్లలు మారుతారు. ఇక్కడ ఈ వాక్యం చెప్తుంది. తల్లిదండ్రులు విశ్వాసంతో ఉంటే, తల్లిదండ్రులు భక్తితో ఉంటే, తల్లిదండ్రులు దేవునితో మంచి సంబంధం కలిగితే మన పిల్లలు కూడా మనను చూసి మనం చేసిన భక్తిని ప్రార్థన జీవితమో కాదు, కానీ ముఖ్యంగా మనం దేవునితో ఎంత మంచి పరిశుద్ధంగా జీవిస్తున్నామో, ఎంత ప్రార్థన చేస్తున్నామో, మన దగ్గరే మన పిల్లలు మన మాట అయినా, మన ప్రవర్తన అయినా, మన జీవిత నడకను బట్టి మన పిల్లలు భక్తిలోకి వస్తారు. ఇక్కడ అంటున్నాడు, మీ అమ్మమ్మ చూడండి, మీ అమ్మ కానీ విశ్వాసం చాలా గొప్ప కాయ, నువ్వు కూడా మీ అమ్మను వాళ్ళని చూసి నేర్చుకో అంటున్నాడు పౌలు గారు. అదే ఇక్కడ అంటుంది, మీ అమ్మమ్మలో విశ్వాసం ఉంది, మీ అమ్మలో మంచి విశ్వాసం ఉంది, అదే విశ్వాసం నీలో కనబడుతుంది అంటాడు పౌలు గారు. ఇంకొక మాట కూడా చూపిస్తా. తిమోతి ఎలాంటి వాడంటే 2వ తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 14-15 వచనం కూడా చదువుదాం చూడండి. 2వ తిమోతి రాసిన పత్రిక. అయితే దుర్జనులను, వంచకులను, ఇతరులను మోసపరచొచ్చు. నేను తప్పు చెప్పానా? 2వ తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 14-15 వచనం. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానమును నీకు కలుగుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములు బాల్యము నుండే ఎవరు నేర్పారు? బాల్యం నుండి ఆయనకి. వీళ్ళ అమ్మేమో యూదురాలు, వాళ్ళ నాయనేమో క్రీస్తు దేశం అంటే అన్యుడు అన్య సంబంధం ఇచ్చిన వాళ్ళ నాన్న. వాళ్ళ అమ్మనేమో యూదురాలు అంటే అబ్రాహాము సంతానం నుంచి వచ్చిన ఆమె. ఆయన వాళ్ళ నాన్నగారేమో అన్యుడు. కానీ ఇంట్లో ఏం నేర్పారంటే చిన్న వయసులోండే భక్తి ఎవరు నేర్పారంట? బైబిల్ నేర్పలే, వాళ్ళ అమ్మ నేర్పింది భక్తి.
వాళ్ళ అమ్మ నేర్పింది బైబిల్, వాళ్ళ అమ్మ నేర్పింది వాళ్ళ అమ్మ విశ్వాస జీవితం, మంచి ప్రార్థన పరులు, చిన్న వయసులోండే వాక్యాన్ని బాగా తెలిసినవాడు. ఎవరు? ఎవరు నేర్పారంటే వారి అమ్మగారు నేర్పారు. ఈయన వాక్యం ఎప్పటి నుంచి తెలుసు అంటే అయ్య గారికి బాల్యం నుండి నేర్పింది ఎవరు? బైబిల్ ఏంది సండే స్కూల్ పెడతా ఉంటాం. సండే స్కూల్ కాదు, వాళ్ళ అమ్మే చిన్నప్పటి నుంచి ఒక టీచర్గా అన్ని నేర్పింది కూడా వాళ్ళ అమ్మే. మన పిల్లలకి చిన్న వయసులో తల్లి ఏం నేర్పిందంట, నీ బాల్యము నుండి లేఖనాలు నీకు బాగా తెలుసు. ఇంకోటి చెప్పాలన్నా, ఈరోజు మన దగ్గర ఉన్న ఈ వాక్యము ఇలాగ లేదు. ఆ రోజుల్లో ఇట్లా పరిశుద్ధ గ్రంథం ముద్రించబడలేదు. పాత నిబంధన ఒకటే ఉంది. కానీ ఇవాళ చదివింది ఏంటంటే పాత నిబంధన చదువుకున్నారు. అదే ఎవరికి నేర్పారంట? యూదులకు ఉన్న కల్చర్ ఏంటిదంటే చిన్న వయసులో నుండి 12 సంవత్సరాలు వచ్చాకల్లా 5 కాండాలు నేర్పుతారంట. 12 సంవత్సరాల లోపే 12 సంవత్సరాల లోపే 5 కాండాలు ఏంటిదంటే చెప్పండి. ఆది కాండము, నిర్గమకాండము, అలాగే లేవి కాండము, సంఖ్య, ద్వితీయోపదేశ కాండం. ఈ 5 కాండాలు యూదులకు అందరికీ వచ్చేయాల్సిందే. యేసు ప్రభువు కూడా నేర్చుకున్నాడు. అపోస్తలులందరూ కూడా వాళ్ళకి ఏముందంటే చదువు లేని వారని ఉంటుంది, విద్య లేని వారని ఉంటుంది. కానీ వాళ్ళకి ఈ 5 కాండాల గురించి కూడా వాళ్ళకి తెలుసు. చదువు లేకపోయినా ఈ 5 కాండాలు చిన్న వయసుల నుండి 12 సంవత్సరాలు వచ్చేకల్లా బైబిల్లో ఈ 5 కాండాలు అపోస్తలులందరికీ తెలుసు. ఎందుకంటే వాళ్ళు యూదులు, వాళ్ళు ఖచ్చితంగా నేర్పిస్తారు యూదులందరికీ. కాబట్టి వాళ్ళకి ఏం తెలుసు? బైబిల్ ధర్మశాస్త్రము అంటే 12 సంవత్సరాల లోపే ఈ 5 కాండాలు ఎవరు నేర్పుతున్నారు? తల్లిదండ్రులు నేర్పుతున్నారు. కాబట్టి మన పిల్లలు ఒకటి మన జీవిత విధానాన్ని బట్టి నేర్చుకుంటారు. రెండవది మనం నేర్పుతున్న వాక్యాన్ని చిన్న వయసు నుంచి మన పిల్లలు ఎరగాలి. అందుకే ఈ తిమోతి చాలా భక్తి కలిగిన వాడయ్యాడు, మంచి సేవకుడయ్యాడు. రెండో మాట. కాబట్టి పిల్లలకు మన ఆస్తి ఇచ్చిన దానికంటే కూడా మనం భయభక్తులుగా పెంచితే ఒకరోజు మనం పట్టించుకున్న దీన్ని బట్టి చెప్పనా, మనం ఇచ్చిన ఆస్తిని బట్టి చూస్తారో లేదో గ్యారంటీ లేదు. ఈ రోజుల్లో ఎంత సంపాదించినా, ఎన్ని ఆస్తులున్నా ఈరోజు పిల్లలు చూస్తారని గ్యారంటీ లేదు. కానీ ఒకటి మాత్రం గ్యారంటీ, దేవుని యందు భయభక్తులుగా మనం పిల్లల్ని పెంచితే ఖచ్చితంగా వాళ్ళు పట్టించుకుంటారు. బైబిల్లో చూస్తే యోసేపు ముసలితనంలో యాకోబును పట్టించుకుని చూసినంత కూడా యోసేపే. కారణం ఏంటి? యోసేపు భయభక్తి కలిగిన వాడు. యోసేపు మంచి ప్రార్థన పరుడు. కాబట్టి ఎవరైతే దేవునికి భయభక్తులుగా చూపిస్తారో వాళ్ళ తల్లిదండ్రులను ముసలితనములందు కూడా వాళ్ళని పట్టించుకొని వారిని క్రమముగా వారన్ని కార్యాలు చేసేది ఎవరంటే దేవునికి భయపడేవారే చూస్తారు తల్లిదండ్రులని. నాకు ఒక ఆయన తెలుసు, ఆయన చాలా అల్లరి చిల్లరగా ఇంట్లో బాగా చదువుకున్న వాళ్ళ ఇంట్లో అందరూ చదువుకున్నవారు. ఆయనకే చదువు అవ్వలేదంట. 10th క్లాస్ చదివాడు. సినిమాలు షికార్లు అన్నీ తిరిగి బాగా తల్లిదండ్రులు బాగా ఏడిపించేవాడు. వాళ్ళ ఇంట్లో అందరూ పై చదువులు చదువుకొని మంచి లెక్చరర్ అయ్యారు. మంచి గవర్నమెంట్ జాబులు ఉన్నాయి వాళ్ళ ఇంట్లో అందరికీ. వాళ్ళ నాన్నగారికి వాళ్ళ అమ్మగారికి కూడా మంచి జాబులు, గవర్నమెంట్ జాబులు ఉన్నాయి. ఈయన మాత్రం ఏం చదువు అబ్బలే. ఎంత చెప్పినా చదువు అబ్బలేదు. అలాంటి పరిస్థితిలో ఈయనున్న అప్పపోతే చివరికి నేర్చుకుంది ఏంటంటే, ఎప్పుడైతే ఒకరోజు ఏసైని ఎరిగాడంట. ఆయనే ప్రతాప్, ఏం పేరమ్మా, శివకాశి నుంచి ఒక ప్రతాప్ అనే అంతే ఉంటాడు ఆయన. ఇప్పుడు కూడా 50-60 సంవత్సరాల్లో ఎన్ని ఉన్నాయో. ఎప్పుడైతే దేవుని మీద వాళ్ళంతా బాగా చదువుకున్నా ఆ తండ్రిని చనిపోయే పరిస్థితులు ఉన్నప్పుడు ఆ తల్లిదండ్రులు చూడలేదంట వాళ్ళు సరిగ్గా. కానీ ఈయనే ఎవరైతే తృణీకరించబడ్డాడో, తక్కువ చేయబడ్డాడో, చదువు లేని వారు అన్నాడో, దేవునికి దుఃఖ పెట్టినాడో, వాళ్ళ నాన్న దుఃఖ పెట్టాడో, ఆ వ్యక్తి యేసయ్యని ఎప్పుడైతే నమ్ముకున్నాడో తల్లిదండ్రులు బాగా ఈరోజు చచ్చే వరకు ఆ శాఖనంతా కూడా ఆ కొడుకు చేసిందంట. కారణం ఏంటి? ఎవరైతే చదువు కంటే కూడా భయభక్తులు కానీ పెంచితే మన పిల్లల్ని ఖచ్చితంగా మన వృద్ధాప్యంలో వాళ్ళే మనల్ని పట్టించుకొని చూస్తారు. ఇది రెండో మాట. ఇప్పుడు మన జీవితం వల్లే పిల్లలు బైబిల్ నేర్చుకుంటారు అనేది దేవుని యొక్క వాక్యం. ఇది రెండో మాట. చూద్దాం. మూడో మాట, మనుషుల కొరకు కాదు. చూడమ్మా, మూడో మాట అక్కడే చూద్దాం. 1 నుంచి ఇప్పుడు ఎన్ని చదివాం? ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయము వద్దాం ఒకసారి రండి. 6వ అధ్యాయం నుంచి ఇప్పుడు 5 వచనాలు చదివాం. ఇప్పుడు 6వ వచనం చదువుదాం. 5 చదవలే, 4 వరకే చదివాం కదమ్మా. ఇప్పుడు 6 చూడమ్మా. మనుషులను సంతోషపెట్టేవారు చేయనట్లు, చదువుమా. మనుషులను సంతోషపెట్టేవారు చేయనట్లు, మనుషుల్ని సంతోషపెట్టినట్లుగా చేయనట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనపూర్వకంగా జరిగించుచు మనుషులకు చేసినట్లు కాక ప్రభుకు చేసినట్లు ఇష్టపూర్వకంగా సేవ చేయండి. ఇక్కడ ఈ 8-9 వచనాలు చెప్తాయి. ఒకటి, సేవకుడు దేవుణ్ణి సంతోషపరచాలి. సేవకుడు అంటే నేను కావచ్చు, దేవుని సేవకుడు నేనైనా దేవుని ఈ సేవలో ఎవరిని సంతోషపరచాలా?
మనుషులు చూస్తున్నట్టుగా నేను సేవ చేయకూడదు, మనుషులు సంతోషం ఉన్నట్టుగా నేను సేవ చేయొద్దు, కానీ దేవుని నేను సంతోషపరచాలి. రెండవది ఉద్యోగంలో ఉన్న వారి కొరకు చెప్తాడు ఈ మాట. రెండో మాట ఏం చెప్పండి? ఉద్యోగంలో మనుషులు కొంతమంది మనుషులు ఉన్నప్పుడు, అధికారులు ఉన్నప్పుడే బాగా పని చేస్తారు, అధికారులు లేనప్పుడేమో అసలు పని చేయరు. కొంతమంది ఉద్యోగాలు, కొన్ని ఉద్యోగాలలో అక్క డ్యూటీ చేస్తున్నప్పుడు అందరి ముందు, అందరు లేనప్పుడు అట్నే చేసేది అక్క డ్యూటీ, అందరు ఉన్నప్పుడు అలాగే డ్యూటీ చేసేది. ఇలా డ్యూటీ చేస్తున్నప్పుడు అక్కని చాలా మెచ్చుకునేవాళ్ళు ఆ ఉద్యోగంలో. నేను డ్యూటీ చేస్తున్నప్పుడు కూడా నన్ను బట్టి అక్కడ నాతో ఉన్నవారు అందరినీ తిట్టేవాడు మా సారు. ఎందుకు? జోసఫ్ చూడు ఎంత పని చేస్తాడో, కానీ మీరు చక్కగా పని చేయరని వాళ్ళందరూ తిట్టాడు. అందరికంటే నా జీతం ఎక్కువ వచ్చేది అందరికంటే. ఇప్పుడు కారణము, అధికారులు చూస్తున్నట్టు కొంతమంది అధికారుల ముందు బాగా పని చేస్తారు, కానీ అధికారులు లేనప్పుడు అసలు పని చేయరు. ఇలాగ మీరు ఉండకూడదు. అధికారులు ఉన్నప్పుడు ఒకలాగా, మనుషుల ముందు ఒకలాగా, అధికారుల ముందు ఒకలాగా పనిచేస్తూ, అధికారులు లేనప్పుడు పని చేసి దేవుడు చూస్తున్నాడు. నన్ను ఈ ఉద్యోగం కూడా ఎవరిచ్చింది? దేవుడు ఇచ్చింది. కాబట్టి ఉద్యోగంలో కూడా ప్రభువు నన్ను చూస్తున్నాడని, దేవుడు చూస్తున్నాడని నమ్మకంగా పని చేయాలి. అప్పుడే మీరు ఆశీర్వదించబడతారు అంటాడు ఇక్కడ. మీరు ఆశీర్వదించబడాలంటే మనుషులున్నప్పుడు ఒకలాగా, మనుషులు అధికారులు లేనప్పుడు ఒకలాగా చేస్తే మీ ఉద్యోగాలు ప్రమోషన్లు రావు. ఎవరికి ప్రమోషన్ వస్తే? మనుషులు చూసినా పట్టించుకోకపోయినా, మనుషులు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా, అధికారులు మెచ్చుకోకపోయినా పర్వాలేదు, కానీ యేసయ్య నన్ను చూస్తానంటే ఆయన దృష్టి నీ మీదకి వస్తుంది. బైబిల్లో మంచి ఎగ్జాంపుల్ ఒక ఇద్దరిని ఇస్తారు. ఉద్యోగంలో పనిచేస్తున్నాడు. యోసేపు బానిసగా పంపబడ్డాడు. ఎక్కడికి? ఐగుప్తుకి. పోతీఫర్ ఇంట్లో ఉన్నాడు. ఆ ఇంట్లో అంట యోసేపు చేసే ప్రతి పనుల్లో కూడా అంత ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఎవరు చేస్తున్నప్పుడు? యోసేపు చేస్తున్నప్పుడు. 39వ అధ్యాయంలో అక్కడ అతని యజమానుడికి అన్నిటిపైన ఇతనికి అధికారం ఇచ్చాడు. ఏమి? డబ్బు పైన, ఇంట్లో ఉన్న అన్ని ఆస్తులపైన, అన్నిటిపైన యోసేపుకి అధికారం ఇచ్చాడంటే ఎంత నమ్మితే ఒక అన్యుడు ఇచ్చి ఉంటాడు చెప్పండి మీరు? అవునా కదా? యోసేపు అధికారులు ఎవరో? వాళ్ళు క్రైస్తవులా? యూదులా కాదు కదా, వాళ్ళంతా అన్యులే, అధికారంలో ఉన్నవాళ్ళు, ఐగుప్తులో ఉన్నవాళ్ళు. కానీ యోసేపు అంట ఆ పనులు ఎంత నమ్మకంగా ఉన్నాడో అది మనుషులు చూస్తున్నారు, దేవుడు చూస్తున్నాడు. కొన్నిసార్లు మనుషులు చూడకపోయినా పర్లేదు, కానీ మన ఉద్యోగంలో ఎంత నమ్మకం ఉంటావో దాన్ని బట్టి నీకు దేవుడు ప్రమోషన్ ఇచ్చేది. దేవుడి వాళ్ళ ప్రమోషన్ ఏదైనా కానీ. మనుషులు ఉన్నప్పుడు ఒకలాగా, మనుషులు పని లేనప్పుడు ఒకలాగా చేస్తే దేవుడు మనకు ఆశీర్వాదం ఇవ్వడు అని బైబిల్ చెప్తుంది. నేను చెప్పే మాట కాదు. అక్కడ సేవకులు చెప్తున్నాడు దేవుడు, పౌలు గారు, ఒకటి ఉద్యోగంలో ఉన్న వారికి కూడా. అందుకే యోసేపు అతని పనిలో, ఇంట్లో ఉన్నప్పుడు చాలా నమ్మకంగా ఉన్నాడు. ఇంకోటి చెప్పాలన్నా, జైలుకు వెళ్ళినప్పుడు కూడా అక్కడ నమ్మకంగా ఉంటాడు. చూడండి, ఆదికాండం 39వ అధ్యాయంలో మీకు చూపిస్తాను. యోసేపు చాలా నమ్మకస్తుడు. 39వ అధ్యాయం ఒకసారి రండి. ఆదికాండం 39వ అధ్యాయము 23వ వచనం, 39 చివరి వచనం చూద్దాం. 39. యెహోవా అతనికి తోడై ఉండెను గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగించిన దేని గురించి, అప్పగింపబడిన దేని గురించి విచారణ చేయక ఉండెను. అతను చేసినంత యావత్తంతా కూడా సఫలం చేసి. ఇప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు అలాగ నమ్మకంగా పనిచేశాడు, అలాగే జైల్లోకి పోయినా కూడా అతనికి అక్కడ ఏమి ఇవ్వబడింది? అక్కడ నమ్ముతున్నారు. అవునా కదా? ఎట్లా పోయాడు జైలుకినా? వ్యభిచార కేసు మీద వెళ్ళాడు, తప్పు చేశాడు యోసేపు అనే కేసు మీద వెళ్ళాడు. అక్కడికి పోయినా యెహోవా యోసేపు తోడుగా ఉండెను. కానీ అతను చేసినంతా కూడా ఏమవుతుందంటే అక్కడ కూడా చూసారా, యోసేపు ఎక్కడ ఉంటే అక్కడ నమ్మకంగా ఉండడం తెలుసు ఆయనకి. దేవుడు గొప్ప స్థాయిలో యోసేపుని పెట్టడానికి ముఖ్య కారణం చెప్పాలన్నా అతను ఉద్యోగంలో నమ్మకం. ఏ పనిలో పెట్టినా నమ్మకంగా ఉంటాడు యోసేపు. అందుకే అతను ఉన్నతమైన స్థానంలో దేవుడు తీసుకెళ్తాడు. మనుషుల్ని చూడకపోయినా, మనుషులు మెచ్చుకోకపోయినా, మనుషులు నేను చూస్తున్న కష్టాన్ని చూడకపోయినా పర్లేదు, కానీ దేవుడు చూస్తున్నాడు అని ఎప్పుడైతే నువ్వు చూసి ఆయనట్టు చెప్పినట్టుగా చేస్తావో అప్పుడు నేను దీవిస్తాడు దేవుడు. యోసేపు దీవించబడడానికి ముఖ్య కారణం అది. యోసేపు తల్లిదండ్రుల మాటకు లోబడ్డాడు. అలాగే మనం చూస్తే ఒక అన్ని జనంలో ప్రాంతాలు ఉన్నప్పుడు కూడా యోసేపు పనుల్లో చాలా నమ్మకంగా ఉన్నాడు. ఏది అప్పచెప్పినా ఒకరోజు అంట, మీకు అర్థం కావడానికి చెప్తాను. ఒకరోజు ఒక సేవకుడు మన దేశం నుండి అమెరికాకి వెళ్ళాడంట. అమెరికా వెళ్ళినప్పుడు ఒక స్థలంలో ఆయన కూర్చున్నాడంట. ఒక స్థలంలో కూర్చున్నప్పుడు ఏమైందంటే ఒక ఫోన్, మంచి ఫోన్, అక్కడ అమెరికాలో పెద్ద ఫోన్లు ఉంటాయి కదా, ఆ ఫోన్ మర్చిపోయాడంట. అప్పుడు ఆయన ఆలోచన వస్తుందంట, ఈ అమెరికాలో చాలామంది ఎవరో మర్చిపోయింటారు, ఈ ఫోన్ వాళ్ళకేం పెద్ద లెక్కలే, తీసుకుంటే ఏం తప్పు లేదు అని మనసులో ఆలోచన వస్తూ ఉందంట. మనిషి ఆలోచన వస్తుంది కదా. ఏం ఆలోచన వచ్చింది? మర్చిపోయాడు, విడిచిపెట్టిపోయాడు. ఇప్పుడు ఆ ఫోన్ ఎవరికి వెళ్ళో తెలియదు. ఇప్పుడు ఆ ఫోన్ ఇతను మనసు ఏం చెప్తుందంటే, ఆలోచన ఏం చెప్తుందంటే, నువ్వు నీ సిమ్ మార్చుకొని ఆ ఫోన్ నువ్వు వాడుకో అని చెప్తుందంట శరీరం. కానీ ఆత్మ చెప్తుంటే, నువ్వు దేవుడు చూస్తున్నాడు, ఆ ఫోను వారికి అప్పచెప్పేసి అని చెప్తున్నాడు ఆత్మ. ఎప్పుడైతే ఈ రెండింటి మధ్యలో శరీరం ఏం చెప్తుంది? తీసుకో. శరీరం ఏమో దేవుడు, ఇది కూడా దేవుడు ఇచ్చిందే,
ఈ దేశాన్ని తీసుకొచ్చాడు, ఈ అమెరికాలో ఫోన్లే తక్కువ కాదు, కాబట్టి ఇది కూడా దేవుడు ఇచ్చింది, నేను అందుకే తీసుకొచ్చాడు అన్నట్టుగా చెప్తుంది శరీరం. కానీ ఆ మాట వినకుండా ఆ ఫోన్ తీసుకుపోయి ఎక్కడిచ్చాడంటే అక్కడ ఉన్న సెంటర్లో ఎవరైతే అధికారులు ఉంటారో అయ్యా ఈ ఫోన్ నాకు దొరికింది, వారికి ఇచ్చాడని చెప్పినప్పుడు నీది ఏ దేశం అన్నాడంట, నాది ఇండియా అని అన్నట. నువ్వు ఇండియా వాడివా? అసలు ఇండియా అంటే అసలు విలువ లేదంట మన దేశంలో, అమెరికాలో. ఎందుకంటే ఈ డబ్బు కోసం ఆశపడాలి మన వాళ్ళంతా కూడా డబ్బు కొరకు కకృతి పడేవాళ్ళు, మన వాళ్ళంతా కూడా మన దేశం పేరు పోగొట్టారు అమెరికాలో. కాబట్టి ఆ సేవకుడు ఎప్పుడైతే ఆ సేవకుడు ఏం చేశాడంటే ఆయన చేసిన విధానం బట్టి నేను ఇండియన్, నాకు ఈ లోకం యేసు ప్రభు నమ్ముకున్నాను, అలాగే నాకు పరలోక మెంబర్షిప్ కూడా ఉందని చెప్పాడు ఆ సేవకుడు. నేను ఆ మాట విన్నప్పుడు చాలా సంతోషపడ్డాను. కాబట్టి ఎవరు చూస్తున్నాడని, మనకు ఏది చూసినా దేవుడు చూస్తున్నాడని భయపడితే ఆ తర్వాత ఆ సేవకుడికి ఆ అమెరికాలోనే అయ్యా దేవుడు నన్ను ప్రేరేపించాడు, అప్పుడు ఐఫోన్లో ఇచ్చినాయి అంట. ఇంకో ఈ ఐఫోన్ దేవుడు నిన్ను కీయమంటుండయ్యా అని ఒక మంచి ఫోన్ కొనిచ్చాడంట ఒకరు అక్కడ అమెరికాలో. చూసారా దేవుడు ఎలా కార్యం చేశాడు? మనం నమ్మకంగా ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి మూడో మాట ఏంటంటే మనుషులు చూస్తున్నారని కాదు, అధికారులు చూస్తున్నారని. అధికారులు లేనప్పుడు కూడా నువ్వు అలా నమ్మకంగా చెయ్యి, దేవుడు చూస్తాడు. మనుషులు పట్టించుకోపోయినా పర్లే, మనుషులు సంతోషపడకపోయినా పర్లే. యోసేపును గొప్ప చేసింది ఎవరంటే దేవుడే, మంచి స్థాయిలో పెట్టింది కూడా దేవుడే, నిన్ను కూడా ఆ స్థాయిలో పెడతాడు. రెండవది నెహెమ్యా, దానియేలు దినాల్లో చూస్తే 6వ అధ్యాయంలో అందరూ అతనికి వ్యతిరేకులు ఉంటారు. 6వ అధ్యాయంలో మీరు చూస్తే దానియేలు చాలా నమ్మకంగా ఉంటాడు తను ఉన్న అధికారంలో. అది బాబులోని దేశం. అలాంటి దేశంలో అన్యుల మధ్యలో కూడా యోసేపు దానియేలు ఎలా ఉన్నాడు? నమ్మకంగా ఉంటాడు. ఆ నమ్మకతను బట్టి అతను ఎన్నో సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉంటాడు. కాబట్టి మనం ఎంత నమ్మకం ఉంటామో, అది ఉద్యోగమైనా, అది అన్యుల దగ్గరైనా, మనం చేసిన పాలకుల దగ్గరైనా మనం ఎంత నమ్మకం ఉంటామో మనకు వాళ్ళు వచ్చే అది సపోర్ట్ కాదు, కానీ దేవుడే మనకు సపోర్ట్ గొప్ప స్థాయిలో తీసుకెళ్తాడు. మనుషులు చూస్తారు, మనల్ని పరీక్షిస్తారు, దేవుడు కూడా చూస్తున్నాడని భయపడాలి. మూడో మాట. నాలుగో మాట చూస్తే ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 10 నుంచి చాలా అద్భుతమైన మాటలు ఉంటాయి, కాదు చాలా ఎక్కువ వివరించేది ఉంటుంది. అది చూడండి. ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 10 నుంచి 17 వచనాలు. ఇందులో చాలా మంచి అద్భుతమైన మాటలు ఉంటాయి. ఇందులో ప్రభు శక్తి యందు నేను క్లుప్తంగా చెప్తూ వెళ్తాను. ప్రభు శక్తి యందు మీరు బలవంతులై ఉండండి. ఎందుకు బలం కావాలంట? సాతాను తంత్రాలు జయించడానికి మీకు ఏం కావాలా? ఏ శక్తి పొందుకోవాలంట? ప్రభు యొక్క శక్తి. సాతాను అందుకే పోరాడుతున్నది. ఇక్కడ ఏమంటాడంటే మీరు అపవాది తంత్రాలు ఎదురించుటకు దేవుడిచ్చే సర్వాంగ కవచం ధరించుకోండి. ఏలైనక మనం పోరాడుతున్నది శరీరులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమైన లోకనాథులతోనూ అని చెప్తాడు. ఇక్కడ మనకు శత్రువులు ఎవరంటే మనుషులు కాదు. భూమి మీద ఏ మనిషి కూడా మనకు శత్రువు కాదు. కాబట్టి ఆకాశమండల దురాత్మ శక్తులతో మనం పోరాడాలంటే మనం పరిశుద్ధాత్మ శక్తితో కావాలి. దావీదు దేవుని యొక్క అభిషేకం చేతనే గొలియాతును జయించగలిగాడు. ఎవరు బలం అది? ఎవరు అభిషేకం అంటే దేవుని యొక్క అభిషేకమే, దావీదు మీదకి ఉన్న అభిషేకం. కాబట్టి నేను చెప్పవలసిన మాట, దేవుని ఆత్మ అభిషేకం మనం పొందుకున్నప్పుడు సాతాను వేసే ఆయుధాలన్నీ మనం జయించగలుగుతాం. దేవుని ఆత్మ మన మీద ఉన్నప్పుడు మాత్రమే. ఇక్కడ అందుకే ప్రభు యొక్క మహాశక్తి యందు బలవంతులుగా ఉండమంటున్నాడు. కాబట్టి ఈ కింద వచనాల్లో మనం చూస్తే వారిని ఎదిరించుటకు ఏమంటున్నాడంటే మీ నడువు సత్యం అనే దట్టు కట్టుకొని ఏదంటే సర్వాంగ కవచం ధరించుకోమంటాడు. సత్యం అంటే అబద్ధములు ఆడొద్దు. దేవుని పిల్లలు ఏమాడొద్దు? సత్యం అంటే ఏది? నిజం చెప్పాలి. యేసయ్య సత్యవంతుడు. కాబట్టి ఇంకేమంటాడంటే ఇంచి చదువుమా, పాదాలకు సమాధానమైన సువార్త జోడి. అంటే పాదాలు దేనికి చూపిస్తున్నాయి, జోడి దేనికి చూపిస్తున్నాయి అంటే కొన్నిసార్లు నాకు ఒక కళలు వస్తాయి. ఏంటంటే సువార్త చెప్తూ ఉంటాం కానీ చెప్పులు ఉండవు. చెప్పులు దేనికి సాదృశ్యం అంటే సమాధానానికి సాదృశ్యంగా ఉంటుంది. చెప్పులు దేనికి సాదృశ్యము? సమాధానం జోడి. కాబట్టి మనం సమాధానం, మన సువార్త ఏంటిదంటే ఇది సమాధానం, ఇతరులకు చెప్పేదిగా ఉండాలి మనం. కాబట్టి వీడిని జయించాలంటే మంచి మాట ఇక్కడ చెప్తాడు. చూడండి, ఒక మాట మీకు చెప్తాను. 15వ వచనంలో మనం చూస్తే ఇవన్నీ గాక విశ్వాసం అనే డాలు పట్టుకోండి. ఏం పట్టుకోవాలంట? కొన్నిసార్లు దేవుని మీద అపనమ్మకాన్ని, నిరుత్సాహాన్ని, నిరాశను, కృంగుదలను, దేవుని వాగ్దానాలు కానీ దేవుని వాక్యం పైన మనకు విశ్వాసం లేకుండా చేస్తాడు సాతానుగాడు. మనకేం కావాలంట? విశ్వాసం అనే డాలు పట్టుకోండి. విశ్వాసం లేకపోతే సాతానుడు మన మీద చాలాసార్లు దాడి చేస్తుంటాడు. నీ మనసు మీద నీకు అపనమ్మకం కలగజేస్తాడు, నీకు నిరుత్సాహం కలగజేస్తాడు, నీకు కృంగుదల కలగజేస్తాడు, దేవుడు నీ ప్రార్థన వింటలేడని చెప్తాడు. అనేక నిరాశ కలిగిన ఆలోచనలు నీ మనసులోనే కలగజేస్తాడు విశ్వాసం లేకుండా. కాబట్టి మనకేం పెట్టుకోవాలంట? విశ్వాసం అనే డాలు పెట్టుకోండి. ఇంకేమంటాడు? దుష్టుడు వేసే అగ్ని బాణాలను ఆర్పుటకు శక్తివంతులు అవ్వండి. మరియు రక్షణయు శిరస్సానము దేవుని వాక్యం అనే ఖడ్గమును ధరించుకోండి అంటాడు. ఏం ధరించుకోవాలంట?
దేవుని వాక్యము యేసు ప్రభు వారి భూమి మీద సేవ చేస్తున్నప్పుడు సాతాను జయించింది ఆయన దేవుడు అయినందుకు కాదు. దేనితో జయించాడు చెప్పాలన్నా? వాక్యంతో. సాతానుడు ఆయన శోధించడానికి వస్తాడు, ఆయన బాధ పెట్టడానికి వస్తాడు. 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు ఆయన దగ్గరికి యేసు ప్రభు దగ్గరికి వచ్చి మాట్లాడతాడు, ఈ రాళ్ళను రొట్టెలు చేసుకొని తిను, నువ్వు దేవుని కుమారుడైతే దూకు, ఇలా శోధిస్తూ ఉంటాడు. అప్పుడు యేసు ప్రభు వారు కూడా వాక్యముతోటే వానిపై జయం పొందుకున్నాడు. ఎవరు? మనం కూడా ఈ వాక్యం అనే ఖడ్గంతో సాతానుడు చాలాసార్లు యేసు ప్రభువుని దూకమన్నాడా లేదా? అంటే దూకితే ఏమవుతాడు? అబద్ధం చెప్తున్నాడు. నీ దేవదూతలు పట్టుకుంటారు కదా దూకమంటాడు. దూకమని చెప్పలేదు బైబిల్. అట్లా నీ దూతలు కాపులో ఉంటారన్నాడు కానీ దూకమని చెప్పాడు. అబద్ధం కలిపికో చెప్తున్నాడు సాతానుగాడు. అలాగా సాతానుడు చాలాసార్లు మన జీవితాల్లో దేవుని వాక్యం మనలో లేకపోతే చచ్చిపో, నీ ప్రార్థన వినట్లేడు. దేవుడు నీకు అపనమ్మకాన్ని కలగజేసి, అవిశ్వాసాన్ని కలగజేసి, దేవునికి దూరం చేసి, వాక్యం నీ జీవితంలో లేకపోతే వాడిని జయించలేవు. అందుకే మనకు విశ్వాసం ఉండాలా, అలాగే ఆత్మకట్టుగా వాక్యము ద్వారా మనం వారిని జయిస్తాం. ఇది 3వ మాట. 4వ మాట మీకు చూపిస్తాను, క్లుప్తంగా చెప్పాను. ఇక్కడ 18వ వచనం చదువుదాం. 18వ వచనం, ఆత్మ వలన ప్రతి విషయమందు ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయుచు విశ్వాసమందు పట్టుదల కలిగి నిమిత్తము పూర్ణ హృదయముతోనూ పట్టుదలతోనూ విజ్ఞాపన చేయుచు మెలుకుగా ఉండండి. మరియు అపోస్తలుడు పౌలుని ఇక్కడ చూడు, జైల్లో ఉండి రాస్తున్నాడు ఈ ఉత్తరం. ఏమని రాస్తున్నాడు చూడండి. మరియు నేను దేని నిమిత్తం రాయబారినై సంఖ్యలలో ఉన్నానో ఆ సువార్త మర్మమును ధైర్యంగా చెప్పుటకు తెలియజేయడానికి నేను మాట్లాడు అని చెప్తా ఉంటాడు ఇక్కడ. అంటే జైలు ఉన్నప్పటికి కూడా సువార్త ఎలా చెప్పాలంటే సేవకుడు ఎవరిని అడుగుతున్నాడు? నా కొరకు ప్రార్థన చేయమని. ఈ రోజుల్లో ఎక్కువగా సేవకుడు అయ్యా మా కొరకు ప్రార్థన చెప్పే సేవకులకే విశ్వాసాలు ఎక్కువగా ఉంటారు. ఎవరు చెప్పినా సేవకులు చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ పౌలు అంటున్నాడు, అమ్మా సంఘస్థులందరినీ బతిమాలుకుంటే ఏమని చెప్పాలన్నా, నేను ఈ సువార్తను ధైర్యంగా ప్రకటించాలంటే మీ ప్రార్థన, అందరి ప్రార్థన నాకేం కావాలా? నాకు అవసరం. సంఘ ప్రార్థన కోరుకుంటున్నాడు. ఎవరు? పౌలు గారు కోరుకుంటున్నాడు. అంటే విశ్వాసుల ప్రార్థన కూడా పౌలు ఏం కోరుకుంటుండా లేదా? అలాగే సేవకుడు కొరకు కూడా సంఘము ప్రార్థన చేయాలా? సేవకుడికి సంఘం ప్రార్థన చేస్తే పేతురు ఎవరు ప్రార్థన బట్టి బయటకు వచ్చాడు? తనకు ఎవరు? పేతురు చెరసాలలో ఉన్నాడు, జైల్లో ఉన్నాడు, చావుకు దగ్గరగా ఉన్నాడు. సంఘం ప్రార్థన చేస్తే దేవుడు వెళ్ళాడు. సంఘం ప్రార్థన చేస్తే పేతురు దగ్గరకు ఎవరు వెళ్ళారు? దేవుని యొక్క దూత వెళ్ళిందా లేదా? అంటే సంఘ ప్రార్థన బట్టి దేవుడు ఏ కార్యాలైనా చేస్తాడు. కాబట్టి ఇక్కడ పౌలు అంటున్నాడు, నా కొరకు మీరేం చేయండి, నేను సువార్త చెప్పిన. అందుకే ఏ మీటింగ్లో వాడబడ్డనా, ఎక్కడ వాక్యం చెప్పాలన్నా పెద్ద పెద్ద సేవకులు ఉంటాడమ్మా, నేను ఎక్కడికి వెళ్తున్నాను, నా కొరకు మీరు అందరూ ప్రార్థనలు పెట్టుకుంటే వ్యక్తిగతంగా నేను ఏసై నన్ను వాడుకోవాలి అని సేవకులు చెప్పి వెళ్తూ ఉంటారు. పెద్ద పెద్ద సేవకులను చూస్తాను నేను. అలాగే నా కొరకు కూడా మీరు ఏం చేయాలి? సంఘము ఏం చేయాలా? మీరు కూడా నా కొరకు ప్రార్థన చేయాలి. మీ ప్రార్థన నాకు చాలా అవసరం. కాబట్టి ఇక్కడ ఈ మర్మం వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు దేవుని ఆత్మ నా మీద ఉండి నా నోటి మాటలు ఆయన మరుగు చేసుకొని వచ్చిన ప్రజలందరితో ప్రభు మాట్లాడాలి. అప్పుడు సంఘానికి దీవెన అవుద్ది కదా, అవునా కదా? ఈ 5వ మాటలో మనం చూస్తే ఏం చూస్తున్నాం చెప్పండి? ప్రార్థన చేసే సంఘముగా ఉండాలని కోరుకుంటున్నాడు. 5 మాటలు చెప్పాను. మొదటి మాట, పిల్లలు తల్లిదండ్రుల మాటకు లోబడాలి. అది దేవుడిచ్చిన క్రమం. అది అలాగే దేవుడిచ్చిన ఆజ్ఞ. అలాగే ఆజ్ఞను పాటిస్తే దీర్ఘాయు కలిగిద్ది, పిల్లలకి ఆయుష్ పెరిగిద్ది. ఎవరిని బట్టి? మనం మంచి ఫుడ్ పెట్టిన కాదు. దేవుడు ఆయుష్ ఎవరికి ఇస్తారంటే తల్లిదండ్రులకు ఎవరైతే గౌరవించి సన్మానం చేస్తారో, చెప్పినట్టు ఏంటారో వాళ్ళకి ఆయుష్ను ఎక్కువ ఇస్తాడు దేవుడు, ఆశీర్వాదం ఇస్తాడు దేవుడు. అది దేవుడు పెట్టిన క్రమం, అది ఆజ్ఞ కూడా. అలాగే చూస్తే ఇస్సాకు కూడా ఇంకోటి చెప్పాలన్నా, అబ్రహాము కంటే ఇస్సాకు ఎక్కువ ఏళ్ళు బతికాడు. అబ్రహాం ఏమో 175 ఏళ్ళు బతుకుతాడు, ఇస్సాకేమో 180 బతికాడు అనుకుంటాను. 180 బతికాడు ఇస్సాకు. చాలా కాలం బతికాడు. రిబుకా అందరూ వెళ్ళిపోయా కూడా ఇస్సాకు బతికాడు. కాబట్టి నేను బైబిల్ అది ఆధారం ఉంది. కాబట్టి ఆయుష్ ఎవరికి ఎక్కువ ఇచ్చాడు? దేవుడు ఇస్సాకి ఎక్కువ ఇచ్చాడు. అలాగే యాకోబు కొడుకు కూడా ఎవరు చెప్పండి? ఆయన యోసేపు వాళ్ళ అన్నలందరికంటే ఎక్కువగా వాడబడింది, దేవుని కొరకు ఉపయోగపడింది ఎవరంటే యోసేపు. ఎందుకంటే తల్లిదండ్రులకు ఎవరైతే లోబడతారో, తల్లిదండ్రులు చెప్పిన మాట ఎవరైతే వింటారో, దేవుడు వాళ్ళని దేశానికి ఆశీర్వాదంగా మార్చాడు యోసేపుని. ఇంటికి ఆశీర్వాదం ఉంది, ఇంట్లో అన్నలందరికీ యోసేపు ఆశీర్వాదంగా ఉన్నాడు. అలాగే దేశానికి కూడా యోసేపు ఆశీర్వాదకరంగా ఉన్నాడు. మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు మన పిల్లల్ని. ఒకటి మాట. 2వ మాట చూస్తాము, తల్లిదండ్రులు పిల్లల కోపాన్ని రేపొద్దు. అంటే మనం ఇతరులతో ఎప్పుడు పోల్చొద్దు మన పిల్లల్ని. చిన్నప్పటి నుంచే దేవుని వాక్యం నేర్పాలి. ఇంకోటి చెప్పాలన్నా, మనం చెప్పే బోధ కంటే కూడా మన ప్రవర్తన, మన జీవిత విధానం బట్టి ఎక్కువ పిల్లలు నేర్చుకుంటారంట. మనం చెప్పే బోధ కాదు, మనం చెప్పే ప్రార్థన కాదు, ఎన్నిటికంటే మన ప్రవర్తన, మన మాట జీవితం, మనం నడుస్తున్న అన్నిటిని బట్టి మన పిల్లలు మనం చూసే నేర్చుకుంటారంట పిల్లలు. ఈ 2వ మాటలో ఉంటాయి.
చెప్పాను మీకు, కోపం రేపొద్దు. చిన్నప్పటి నుంచే ఎవరిని చూసి నేర్చుకున్నాడు తిమోతి అంటే వారి అమ్మను బట్టి తిమోతి భక్తి కలిగిన వాడు, దేవుని చిన్నప్పటి నుంచే ప్రార్థన పరుడయ్యాడు, గొప్ప సేవకుడయ్యాడు తిమోతి. ఈ రెండో మాట. మూడో మాట మనం చూస్తే మనుషులను సంతోషపెట్టేవారు కావద్దు. మనుషులున్నప్పుడు ఒకలాగా, మనుషులు లేకపోతే పని చేస్తామనుకో, దేవుడు మన జీవితాలు, మన ఉద్యోగాలకు రెట్టింపు చేయడు దేవుడు. మనుషులు చూసినా చూడకపోయినా, మనుషులు సంతోషపెట్టినా లేకపోయినా పర్వాలేదు, కానీ దేవుడు చూస్తుండనే ఉద్యోగం నమ్మకంగా చేయాలి, కష్టమైనా ఏదైనా కానీ. అప్పుడు దేవుడు నిన్ను పట్టించుకుని ఉద్యోగంలో ప్రమోషన్ ఇస్తాడు, అన్నీ చేస్తాడు దేవుడు. కాబట్టి అందులో యోసేపును చూపించాను, దానియేలును కూడా మీకు చూపించాను. కాబట్టి ఈ మూడో మాటల్లో మనుషులు మెచ్చుకునేవి కాకుండా, కొత్త నిబంధనలో అపోస్తలుడైన పౌలు మనుషులు మెచ్చుకోకపోయినా పర్వాలేదు, దేవుడు మెచ్చుకున్నట్టుగా సేవ చేశాడు పౌలు. సేవకుడు నేనైనా ఆయన మెచ్చుకున్నట్టుగా చేయాలి నీ సేవ. మీరు మెచ్చుకున్నారా లేదా తర్వాత సంగతి, అది యేసయ్య నన్ను మెచ్చుకోవాలి. మూడో మాట. నాలుగో మాట చూస్తే, అగో మనం పోరాడుతున్నది మనుషులతో కాదు, ఆకాశ మండల మనకు శత్రువులు ఎవరంటే దయ్యమే శత్రువు మనకి. వాడితో పోరాడి ఏం చేస్తుంటాడు, దేవుని మీద అవిశ్వాసాన్ని కలగజేస్తాడు, అపనమ్మకం కలగజేస్తాడు, నిరుత్సాహం కలగజేస్తాడు, సూసైడ్, చచ్చిపో అంటుంది సైతాన్ గాడు. మనం చేసే తప్పులు మాటి మాటికి జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. ఇలాగ మనం ప్రార్థన చేయనీదు, దేవునితో మంచి సావాసం చేయనీదు, ఇవన్నీ చేసే పని ఎవడంటే సైతాన్ గాడు. వాని మీద నీకు జయం కలగాలి. అందుకే సర్వాంగ కవచమును ధరించుకోండి, వాక్యం అనే ఖడ్గమును ధరించుకోమంటాడు. ఇది నా నాలుగో మాట. ఐదో మాట ఏంటంటే, ఎల్లప్పుడూ ఆత్మలో ప్రార్థన చేయండి. పౌలు అంటున్నాడు, నా కొరకు నేను జైల్లో ఉన్నాను, సంఖ్యల్లో ఉన్నాను, నా కొరకు మీరు తప్పకుండా ప్రార్థన చేయండి అంటాడు. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడైన మా తండ్రి, యేసుక్రీస్తు నామాన్ని పట్టుకొని మీ వద్దకు వస్తున్నాం. మీ దయగలిగిన హస్తాలు, మీ కటాక్షం, విత్తబడిన వాక్యం నీ ప్రజల హృదయాల్లో నాటి, తండ్రి, పిల్లలు తల్లిదండ్రులు ఎలాగుండాలనో, పనివాళ్ళు ఎలాగుండాలనో, అలాగే దేవా సాతానుపై ఎలాగ జయం కలిగిద్దో, అలాగే సేవకుడి కొరకు సంఘం ఎలాగో ప్రార్థన చేయాలో 5 మాటలు మా ముందుకు తీసుకొని వచ్చావు నాయన. విత్తబడిన వాక్యం నీ ప్రజల హృదయాల్లో పనిచేయనట్లుగా సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి.